అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, తాను పెంచిన పాము తలనే కాటేస్తే ప్రస్తుతం వైసీపీకి ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉంది. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ నా గుండెకాయ, జగన్ కోసం నేను పనిచేస్తా, జగన్ నా ప్రాణం అని చెప్పి నిన్నటిదాకా డబ్బాలు కొట్టినటువంటి బోరుగడ్డ అనిలు తాజాగా నాకు అన్యాయం జరుగుతుంది, పార్టీలో సరైనటువంటి గౌరవం ఇవ్వట్లేదు, కావాలని నా మీద ఎవరితో పడితే వాడితో బచ్చాగాల చేత నా మీద ట్రోల్ చేయిస్తున్నారు. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుసైగల్లోనూ జరుగుతుంది. నేను ఆయన అన్న మాట చెప్పాను, సజ్జల రామకృష్ణ గాడు, ఆయన అన్నాడు సజ్జల రామకృష్ణ గాడి లేకపోతే గాడు వాడి ఆధ్వర్యంలోనూ జరుగుతుంది అని చెప్పాడు. సో ఇప్పుడు తాజాగా హీరో హీరోలను కొట్టుకొని కమీడియన్ మీద పడ్డట్టు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ మధ్యలో ఒక పిల్ల బచ్చాగాడి గురించి మాట్లాడాడు. వాళ్ళ గురించి ఏం మాట్లాడుతుందంటే, నిన్నగాక మొన్న కళ్ళు తెలిసినటువంటి పిల్ల బచ్చాగాడు, వాడు కూడా చేత నన్ను మాట్లాడిస్తావా, వాడేంటి, వాడి స్థాయి ఏంటి, వాళ్ళలాగా నేను లాబింగ్లు చేయట్లేదు, 100కి 150 కోట్లకి మందు కోసం నేను వీడియోలు చేయట్లేదు అని చెప్పి మాట్లాడాడు. సరే నేను కాదు, కానీ నిన్నటిదాకా పొగిడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డిని పొగిడినటువంటి మా బోరుగడ్డ అనిలు ఆ పిల్ల బచ్చాగల గురించి మాట్లాడతాడు. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి మనం ఫుల్గా ఫోకస్ చేద్దాం. సొంత పార్టీలో ఉన్నాడు, నిన్నగాక మన పని చేసాడు బచ్చాగాడు, వాడు నన్ను రౌడీ షెట్ అని మాట్లాడతాడు, రౌడీ షెట్ అని మాట్లాడు, వాడు మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వాడు బోరుగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. అలాంటి క్రిస్టియన్ నేను బైబిల్లో దావీదు మహారాజు నాడు దావీదు వల్లే అన్న పరిపాలించాడు అని చెప్పి 10 సార్లు చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కానీ ఇక్కడ కూర్చున్నాం, నేను నా భార్య. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ గారికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పార్టీని పిలిచారు. నేను ఇక్కడికి వచ్చి ఒకరి మీద అరవడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేయాలా, నేను ఏ పొద్దు పైరువేలు చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఉంటా, ఏడైనా చచ్చిపోతా. జగన్ అనే నాకు గురువు, రాజకీయ దేవుడు నాకు గురువే జగనే. సొంత పార్టీలో ఉన్నాడు. అది చూశారు కదా, అదనమాట హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ మీద పడ్డట్టు. ఒరే వాడు అంతంత మాత్రం అతుకులు బతుకులు, వాడు టీవీలలోకి వచ్చి కావాలనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ మీద వాడు కౌంటర్లు వేస్తాడు. వాడు చేసే ప్రతి వీడియోకి మామూలుగా వీళ్ళకైతే 5 రూపాయలు ఇస్తారు, వీడికి 500 రూపాయలు ఇస్తారు. అందుకని చెప్పేసి వాడు పాపం ఎక్కడో ఏడన్నా కనపడితే కొడతాడేమని చెప్పి తెలంగాణలో, అది కూడా ఇంట్లో ఉండడు, ఎక్కడ పోలీసులు లిఫ్ట్ చేసి ఎత్తుకెళ్తారని చెప్పేసి మనోడు రోజుకు ఒక ఊళ్ళో తిరుగుతా ఏడనో ఛానల్లో చెట్ల సాటున పుట్ల సాటు నుండి వీడియోలు చేసుకుంటున్నాడు. వాడు ఏదో గుట్టు చప్పుడుగా ఇళ్లలో ఇంట్లో ఉంటే పద్దాకల హార్పిక్తో ఎక్కడ భయపెట్టాలి అని చెప్పేసి బయటికి వెళ్ళి బతుకుతున్నాడు. వాడిని తీసుకొచ్చి మధ్యలో పెడతారు ఇంద్రా, ఆంబోతుల కొట్లాట్లో లేకదోటి బలైనట్టు. వాడిని ఆడే పిల్ల బచ్చాగానే నేను ఎప్పుడో చెప్పా, వాడికి సబ్జెక్ట్ లేదు. కాకపోతే ఒకటి ఆహా ఓహో నెంబడి రాంబాబు అరుస్తాడు, వీడు ఇంకొక డిఫరెంట్ స్టైల్లో అరుస్తాడు. కాబట్టి ప్రస్తుతానికి చూసే వాళ్ళకి కారుమూర వెంకటరెడ్డి అనుకుంటారు, వాడు కారుకోతల వెంకటరెడ్డి గాడు. కాబట్టి వాస్తవానికి వాడు పెద్ద పిల్ల బచ్చాగాడే. వాడు పిల్ల బచ్చాగాడు అనేది 100కి 100% నిజం. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అది కాదు కానీ ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ గారిని పార్టీ ఆఫీస్లోకి రానివ్వట్లేదంట. వచ్చిన సందర్భంలో నాకు న్యాయం చేయండి అని సజ్జల రామకృష్ణారెడ్డి మీద మనోడు బూతులతో రెచ్చిపోయాడంట. ఎందుకు రెచ్చిపోయాడు ఏంటనంటే, మీరు తిట్టమంటే నేను తిట్టాను, నన్ను జైలుకు పెట్టారు, నా మీద లాఠీ చార్జీలు చేశారు, ఆఖరికి నా మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. అంతేకాకుండా ఇంకేదో చెప్పాడులే వాడు, లాఠీ సగం లోపలికి వెళ్ళిద్ది ఏదో చెప్పాడు. మొత్తం మీద ఇంత టార్చర్ పెట్టినా నేను జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణ మీ పేర్లు కానీ ఎవరి పేర్లు చెప్పలేదు. నేను పార్టీ కోసం కట్టుబడి ఉన్నా, నాకు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఫైనాన్షియల్స్గా నాకు సహాయం చేయండి, అట్లాగే ఆర్థికంగా నేను సర్వే అవ్వడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీరు అందించండి, నాకు మంచి లాయర్లను పెట్టి కేసులు వాదించండి, నా కేసులు వాదించకపోతే నాకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు తిట్టింది ఇలాంటి తిట్లు కాదు, భయంకరమైన తిట్లు. ఆ తిట్లుకి ఎవరు కూడా క్షమించరు. కాబట్టి ఇన్ని డిమాండ్ వాళ్ళు ముందు పెడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సింపుల్గా, అరే నువ్వు పేటీఎం కూలోడివి, నీకు డబ్బులు ఇచ్చావు, నువ్వు
మాట్లాడావు, నీకు ఎక్కువ పేమెంట్ ఇచ్చాం కాబట్టి నువ్వు ఎక్కువ బూతులు మాట్లాడావు. అది నీ వ్యక్తిగతంగా వచ్చేటువంటి ప్రయోజనాలు తప్ప నుంచి మాకు ఎలాంటి సంబంధం లేదు. నీకోసం ఇంకా ఎక్స్పెన్సెస్ పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే నీవు నీ దగ్గర ఉన్నటువంటి మామూలుగా వైసీపీకి ఏంటంటే, మామూలుగా చెప్తున్నా, వైసీపీకి ఏంటంటే వీడితో ఎంత అవసరం ఉందో వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ అంతా గుంజుకుంటారు. ఇక వాడి టాలెంట్ అయిపోయిన తర్వాత వాడిని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా, ఎప్పుడెప్పుడు నేను బయటికి పంపిద్దామని చూస్తుంటారు. అలాంటి దాంట్లో బోరుగడ్డ అనిల్ కూడా ఉన్నాడు. ఇంకా చాలా ముఖ్యమైన విషయం చెప్తాను నేను, బోరుగడ్డ అనిల్ నోరు విప్పితే వైసీపీకి చాలా డ్యామేజ్ అయింది. అందుకని చెప్పేసి మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, అందుకని ఎలాగోలాగా వీడిని వదిలించుకోవాలి, ఈడుగుండానే 2019లో వీడిని అడ్డం పెట్టుకొని మనం రాజకీయాలు చేస్తాం. 24లో ఈడుగుండా మనకు చాలా మైనస్ అయింది, పార్టీ చాలా దెబ్బతినే పరిస్థితిలో ఉంది. వీడిని సపోర్ట్ చేస్తే ఆ దరిద్రాన్ని కూడా మనం భుజాల మీద వేసుకున్నట్టు వస్తుంది అని చెప్పేసి మన సజ్జల రామకృష్ణ, మిల్లెట్ రామకృష్ణారెడ్డి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మార్కెట్లోకి వచ్చిన ఈ పేటీఎం కూలోడి చేత ఈ కూలి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఫలితంగా వాడేం చేశాడు, వాడు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈరోజు ముందు బోరుగడ్డ నీళ్ళు, తర్వాత కారుమూరి వెంకటరెడ్డి ఎవడు శాశ్వతంగా ఉండడు. ఎంతవరకు వాళ్ళలో స్టఫ్ ఉందో ఆ స్టఫ్ వరకు వాడుకున్న వాళ్ళని బయటికి పంపించేస్తారు. ఇది సహజంగా జరిగే విషయం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, బోరుగడ్డ అనిల్ ఏమనుకుంటాడంటే, వాడు మొన్నటిదాకా నాతో లేరు, నేనే వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద అఫర్ట్ అనుకున్నాడు. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి కూడా సేమ్ అదే ఫీలింగ్లో ఉన్నాడు. చెప్తున్నాడుగా, సజ్జల రామకృష్ణ ఏమన్నాడంట, భుజం మీద చేసి నువ్వు పెద్ద అఫర్ట్, నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వే మా పార్టీకి పెద్ద అసెట్. ఎందుకని అలా వాడుకోవటం వాళ్ళకి అలవాటు. కాబట్టి బోరుగడ్డ నీళ్ళు వాడికి ప్రయారిటీ ఇచ్చినంతసేపు, అంటే భుజం మీద చేసి నీ ఎంతటి వాళ్ళు లేరు, నేను మించిన వాళ్ళు ఎవరు లేరు అనేసరికి వాడు రెచ్చిపోయాడు. వాడు రెచ్చిపోయే కొన్ని వీళ్ళు పేమెంట్ పెంచుతూ పోయారు. వాడు ఇంకా చెలరేగిపోయాడు. చివరికి ఏమైపోయింది, బోరుగడ్డ నీళ్ళు గాడు గవర్నమెంట్ మారినప్పుడు తీసుకెళ్ళి లోపల పడేశారు. ఎన్ని కేసులు పెట్టారో, పెట్టిన తర్వాత ఇప్పుడు వైసీపీ వాళ్ళు మీ వాడేనంటే, కాదు మాకేం సంబంధం లేదు, వాడితో అసలు మాకు సంబంధమే లేదంట. వాడేమంటాడు, జగన్ నా గుండు, జగన్ నా గుండెకాయి, జగన్ కోసం నా ప్రాణమైన ఇస్తానంటాడు. సో ఇప్పుడు తాజాగా ఆ కోవాలని కారుమూరి వెంకటరెడ్డి వచ్చాడు. ఈడేమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తా, వైసీపీ ఆఫీస్ కోసం పనిచేస్తా, నేను వైసీపీ కార్యకర్తల కోసం పనిచేస్తాను. రేపు జస్ట్ ఈడు కూడా అంతే. ఈడికి రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చో, లేకపోతే ఒక 1 year 2 year అయిపోయిన తర్వాత ఇంక ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు మనకు పనిచేయడం అంటే, వీడికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు పార్టీ ఆఫీస్లోకి. వాళ్ళ కొత్త వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఫేక్ ప్రచారాన్ని చేసేవాళ్ళు, ఒక వాస్తవాలు చెప్పే వాళ్ళకైతే ఇంత అవసరం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీగా ఇక్కడ కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి పేమెంట్ చెల్లించి పెట్టుకున్నాడు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ముందు తెలివిగా చెప్పాడు, అది వాడికి ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది. కాబట్టి అవసరం వచ్చినప్పుడు మాట్లాడదాంలే ఉన్నాడు. ఈరోజు అవసరం వచ్చింది కాబట్టి మొత్తం అక్కుస మొత్తం ఎలగక్కేశాడు. ఒక రకంగా ఏమంటున్నాడంటే, అరే పిల్ల బచ్చాగా మూసుకొని ఉండరా, నువ్వు నిన్నగాక మొన్న కళ్ళు తెలిసినోడివి, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు. నేను పార్టీ కోసం ఏం చేశానో నాలో కనీసం 1/4 కూడా నువ్వేం చేసి ఉండవు. కాబట్టి మూసుకొని ఉంటే మంచిగా ఉంటుంది. లేకపోతే మీ సజ్జల రామకృష్ణ చరిత్ర, నీ చరిత్ర, అట్లాగే జగన్మోహన్ రెడ్డి చరిత్ర, అందరి చరిత్ర బయట పెడతానని చెప్పేసి మనోడు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇది వాస్తవ విషయం. కాబట్టి నేను ఏం చెప్తానంటే, అధికారం ఉంది కదా ఎగిరిపడద్దు. అధికారం పోయిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. ప్రశ్నిద్దాం, తప్పులేదు. అది కూడా గౌరవపదమైనటువంటి భాషతో ప్రశ్నిద్దాం. ఒకవేళ ఈరోజు నన్ను అరెస్ట్ చేసినా శ్రీకాంత్ ఏం మాట్లాడాడు చూడండి, ఓకే ఎక్కడైనా ఉందా, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే మాట్లాడటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే భువనేశ్వర్ గారి వ్యక్తిగత విషయాల్లో, లోకేష్ వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాల్లో, లేకపోతే వాళ్ళ సతీమణి గారి భారతి గారి వ్యక్తిగత విషయాలు, లేకపోతే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడటానికి మనకు దాన్ని ప్రశ్నించడం అంటారు, మూర్ఖత్వం అంటారు. కాబట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రశ్నిస్తున్నారా మూర్ఖత్వంలో ఉన్నారో తెలుసుకోవాలి. కారుమూరి వెంకటరెడ్డి కూడా ఈ మధ్య కొద్దిగా లైన్ దాడుతున్నాడు. కొంచెం రాని ఆ లైన్లోకి వస్తే ఎందుకురా మనం ఇలా మాట్లాడామనే రోజు, బాధపడే రోజు దగ్గరలోనే ఉంటుంది వాడికి.